నలిగిపోతూనే అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించాం, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే, ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచింది. పిఠాపురం అందుకని చెప్తాను, నేను రుణగ్రస్తుడిని. పిఠాపురానికి నేను రుణగ్రస్తుడిని. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా, ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను. ఏ గ్రామంలో 54 గ్రామాలు ఎక్కడ ఉండాలి, ఏ మండలంలో ఉండాలని ఎత్తుకుతున్నా. భగవంతుడు శ్రీపాద శ్రీవల్లభుడు తల్లి ఎక్కడ అనుమతిస్తే, ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి, కానీ అది మన పిఠాపురంలోనే ఉంటుంది. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను మిగతా చోట్ల కూడా తిరగాలి, మిగతా కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాటిస్తాను. నేను మన టీ టైం ఉదయ్, నాకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ ఒక 25,000 మందికి 2017లో ప్రారంభించి 4,000 సంస్థలు, 4,000 ఫ్రాంచైజీలు స్థాపించి, ఒక స్టార్ బక్స్ లాగా, ఒక బరిస్టా లాగా, కాఫీ డే లాగా 10 లక్షల ఖర్చుతోటి 4,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి, అందరూ మనకి డిగ్రీ చేసి, మన ఇంజనీరింగ్ చేసి, రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని 2 సంవత్సరాలు 10 లక్షల ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని, అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి 2017లో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ సంవత్సరానికి 2024కి 4,000 అవుట్లెట్స్ పెట్టాడు. దాంట్లో 1,100 మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన నేల నుంచి వచ్చినాడు. ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయాడు కాకుండా, మన నేలలో ఉండి, మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి, మన నేల నుంచి సంపద సృష్టించి, ప్రతి అవుట్లెట్లో 4 నుంచి 6 మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్, మనకి టీ టైం ఉదయ్. ఆ ఉదయ్ని ఈ రోజున మనందరం కూడా, నాతో పాటు ఉదయ్ని, టీ టైం ఉదయ్ గారిని, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద, తెలుసు కదా గాజు గ్లాసు, పగిలే కొద్ది గాజు గ్లాసు, దానికి తోడు మన కూటమి, ఒకవైపు మధ్యలో నరేంద్ర మోడీ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు జనసేన, మీ అందరూ ఇష్టపడే మన పొత్తు గెలుస్తుంది, మన పొత్తు ప్రభుత్వంలోకి రాబోతుంది. ఇందాక చాలామంది ఎంపీటీసీలు వస్తే ఒకటే మాట మాట్లాడారు, మేము ఈ ప్రభుత్వంలో పనిచేసాం, ఈ పార్టీకి పనిచేసాం, మాకు గుర్తింపు లేదు అంటే, మీరు కష్టపడితే గుర్తింపు ఇచ్చే వ్యక్తిని నేను. దానికి కారకుడు ఒకటే చూడండి, ఉదయ్కి నేను ఒకటే చెప్పా, 2016లో నా దగ్గరికి వచ్చి నేను పని చేసుకుంటాను, పాపం 2016లో నేను పని చేస్తాను, వద్దు నువ్వు బాగా చదువుకో, బాగా సంపాదించుకో, నువ్వు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని చెప్పాను. ఆ రోజున నిలబడిన తర్వాత 19 ఎన్నికలకి తన స్నేహితుల్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూర్చొని ఓటింగ్ చేయించాడు ఆ రోజున. ఆ రోజు 2019 నుంచి పని చేసుకుంటూ వెళ్ళాడు. అంటే నేను కష్టాన్ని గుర్తించేవాడని చెప్పడానికి, అందరినీ కలుపుకెళ్ళిపోయే వ్యక్తి. అలాగే తను ఒకటే చెప్పాను, ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించు. ఆ పరిస్థితిలో నీకు కూడా సీట్ లేకపోయినా, సరైన సమర్థుడుంటే అతనికి ఎమ్మెల్యే, అతనికి స్థానాలు ఇచ్చిన కావాలంటే వెనక్కి వెళ్ళంటే, నేను మీరు ఇచ్చే సూచనలు శిరస మనకి మనసా వాచ నేను పాటిస్తానని చెప్పి నిలబడితే